ఈరోజు మనం ఏం చేద్దామంటే స్టాటిక్ ఫైల్స్ని మనం ఎలా కాల్ చేయాలి. స్టాటిక్ ఫైల్స్ అంటే అసెట్స్ అంటాం. జనరల్గా వెబ్సైట్స్ క్రియేట్ చేసేటప్పుడు అసెట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకుంటాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే దాంట్లో స్టాటిక్గా అంటే చేంజ్ కాకుండా ఉండే ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ ఫోల్డర్లో పెట్టుకుంటాం. అంటే లైక్ ఇమేజెస్ కానీ, సిఎస్ఎస్ ఫైల్స్ కానీ, లేకపోతే ఏదైనా వీడియోస్ ఫైల్స్ కానీ, లేకపోతే ఏదైనా టెక్స్ట్ డాక్యుమెంట్స్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పీడిఎఫ్లు కానీ, అప్లోడ్ చేసుకునేవి కానీ, ఇట్లాంటివన్నీ ఎక్కడ తీసుకెళ్ళి పెడతాం? అసెట్స్ అనే ఫోల్డర్లో పెడతాం. అయితే పైథాన్ వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఏమిచ్చారు? స్టాటిక్ ఫైల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూడండి, మీరు స్కూల్ ప్రాజెక్ట్ మనం ఎక్కడ పెట్టుకున్నాం? మన స్కూల్ ప్రాజెక్ట్ అనేది డెస్క్టాప్ మీద పెట్టుకున్నాం. మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొట్టండి. కోడ్ స్పేస్ డాట్ కొట్టండి. సో ఈ కోడ్ స్పేస్ డాట్ కొట్టిన తర్వాత మనం ఆల్రెడీ అంతకుముందు ఏం చేసాము? గిట్ ఇగ్నోర్ ఫైల్స్లో ఏ ఫైల్స్ అయితే మన గిట్లోకి వెళ్ళకూడదో వాటన్నిటిని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఇక్కడ మెన్షన్ చేసినవి ఏవి కూడా గిట్లోకి వెళ్ళాం. అర్థమైందా? సో కాబట్టి మనం ఇప్పుడు దీని నుంచి మనం నెక్స్ట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ని ఓన్ చేసిన తర్వాత ఒక స్క్రిప్ట్ ఎక్కడ స్టాటిక్ ఫైల్స్ని పెట్టాలి. జనరల్గా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏం పేరు? స్కూల్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనం ఆల్రెడీ టెంప్లెట్స్ అని చెప్పి ఒక స్టాటిక్ ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్ని క్రియేట్ చేసాం ఫర్ ఆల్ వ్యూస్ కోసం. ఈ టెంప్లెట్స్ అన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాం? HTML పేజెసే కదా. ఇక్కడే మనం స్కూల్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫోల్డర్ పేరు అసెట్స్ అని చెప్పి పెట్టుకోండి. ASSETS. అసెట్స్ కాదు సార్, నేను స్టాటిక్ అనే పెట్టుకుంటానంటే నో ఇష్యూ అబౌట్ దట్. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. జనరల్గా అసెట్స్ అంటే ఆస్తులు, అంటే ఆ ప్రాజెక్ట్ బిల్డ్ కావడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అని అర్థం అనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా అసెట్స్ అని పెట్టుకుంటాము. ఈ అసెట్స్లోకి మనం కొన్ని అసెట్స్ తెచ్చుకొని అవి ఎలా కాల్ చేస్తామో చూద్దాం. అయితే అసెట్స్లోకి మనం అసెట్స్ తెచ్చుకునే ముందు మనం ఏదైతే ఫోల్డర్ని క్రియేట్ చేసామో దాన్ని ఎక్కడ మ్యానిపులేట్ చేయాలి మనం? సో స్కూల్ అనే అప్లికేషన్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్లో మనం మోడిఫై చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఇది డిఫాల్ట్గా అదే ఉంటుంది, మనం ఏం రాయక్కర్లేదు. స్టాటిక్ URL ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ అని రాసి ఉంటుంది ఆల్రెడీ బై డిఫాల్ట్గా. అయితే ఈ స్టాటిక్ అనే పదానికి దేన్ని మనం లింకప్ చేయాలి? ఏ ఫోల్డర్ని లింకప్ చేయాలి? అంటే నువ్వు స్టాటిక్ అని వాడితే ఏ ఫోల్డర్ రావాలి అనే దానికి ఇక్కడ ఏం చేస్తామంటే స్టాటిక్ ఫైల్స్ అండర్స్కోర్ డైరెక్టరీస్ అని పెడతాం. స్టాటిక్ ఫైల్స్ అండర్స్కోర్ DIR ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ది ఫోల్డర్స్. ఏం చేస్తున్నాం ఇక్కడ? బేస్ డైరెక్టరీ. బేస్ డైరెక్టరీ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? దట్ ఈస్ కాల్డ్ ఏ రూట్ డైరెక్టరీ. ఇక్కడ చూడండి, బేస్ డైరెక్టరీ వాడామా? ఇక్కడ కూడా వాడాం కదా, డేటాబేసెస్ కూడా కదా బేస్ డైరెక్టరీ. బేస్ డైరెక్టరీ అంటే అర్థమైంది, ఇట్స్ ఎ రూట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్టరీస్లో బేస్ డైరెక్టరీ. ప్రతిదానికి బేస్ అని వాడుతున్నాం. పైథాన్లో వన్ ఆఫ్ ది కమాండ్ అది దేంట్లో ఉంటుంది? సో ఇక్కడ మనం పైన రాసుకున్నాం ఏమని? బేస్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ఫైల్ డాట్ రిజాల్వ్ ద పేరెంట్ డాట్ పేరెంట్ కంటెంట్. అంటే నువ్వు ఉన్న దగ్గర నుంచి ఎక్కడున్నాం మనం? స్కూల్లో ఉన్నాం. స్కూల్లో నుంచి ఒక స్టెప్ బ్యాక్ రావాలి. స్కూల్లో నుంచి ఎక్కడికి రావాలంటాం? ఒక స్టెప్ బ్యాక్ రావాలి. ఆ బ్యాక్ వచ్చిన తర్వాత అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నామో దాని యొక్క పేరెంట్లో ఉన్న ఫోల్డర్ని చూజ్ చేసుకోవడాన్ని బేస్ డైరెక్టరీ అంటాం. అంటే ఎక్కడ బేస్ డైరెక్టరీ? ఇప్పుడు ఈ స్కూల్ అనే ప్రాజెక్ట్ బేస్ డైరెక్టరీ. ఈ బేస్ డైరెక్టరీలో మనకి ఏముంది? ఇక్కడ అసెట్స్ అనే ఫోల్డర్ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాము? బేస్ డైరెక్టరీ // ఆఫ్ SQLite డేటాబేస్ అలానే కాల్ చేసాం. అలానే ఇక్కడ SQLite డేటాబేస్ దగ్గర కూడా చూడండి, మనం ఏం చేసాం? డేటాబేసెస్ అని చెప్పని రాసి దాని యొక్క పాత్ని స్పెసిఫై చేసాం ఎక్కడ ఉందో. అలానే మనం స్టాటిక్ ఫైల్స్ కూడా ఎక్కడున్నాయి అని చెప్తున్నాం మనం. ఈ స్టాటిక్ ఫైల్స్ యొక్క డైరెక్టరీ ఎక్కడుంది? బేస్ డైరెక్టరీ // ఆఫ్ అసెట్స్. అంటే బేస్ డైరెక్టరీ అంటే ఏం చెప్పాం మనం ఇప్పుడు? కరెంట్ మనం ఉన్న దగ్గర నుంచి పేరెంట్ అంటే అర్థమైంది దాని ముందు డైరెక్టరీలో. అంటే మనం ఎక్కడున్నాం? ఇందాక రాసింది ఎక్కడ? సెట్టింగ్స్ అనే ఫైల్ ఎక్కడుంది? బాగా అర్థం చేసుకోండి. ఈ స్కూల్ అనే ఫోల్డర్లో ఈ సెట్టింగ్స్ అనే ఫైల్ ఉంది. కాబట్టి ఇక్కడ పాత్ ఏమని రాస్తున్నాడు? మీరు ఉన్న దగ్గర నుంచి పాత్ ఏ పాత్? మీరు ఉన్న ప్రెజెంట్ ఉన్న ఫైల్ యొక్క లొకేషన్ దగ్గర నుంచి వన్ స్టెప్ పేరెంట్ యొక్క పేరెంట్కి వెళ్ళు, అంటే దాని ముందు డైరెక్టరీకి వెళ్ళు అని చెప్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఏ రూట్ డైరెక్టరీ. అంటే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? స్కూల్కి వెళ్తాం కదా. ఆ స్కూల్లో
ఇది పేరెంట్ డైరెక్టరీ. దీని యొక్క పేరెంట్ ఎవరు? ఈ స్కూల్. ఈ పేరెంట్ ఎవరు? ఈ స్కూల్. ఈ స్కూల్లోనే కదా మనకి టెంప్లెట్స్ ఉంది, స్టాటిక్ అసెట్స్ ఉంది. సో కాబట్టి ఒక స్టెప్ బయటకు వస్తేనేమో స్కూల్ దగ్గరికి వస్తాము, ఇంకో స్టెప్ బయటకు వెళ్తేనేమో పైన స్కూల్ దగ్గరికి వెళ్తాం. సో కాబట్టి ఈ స్కూల్ డైరెక్టరీలో ఉన్న ఈ అసెట్స్ అనే ఫోల్డర్ని లింక్ అవ్వాలి అని చెప్పడం కోసం మనం రాసిందే ఈ పాత్ అనమాట. స్టాటిక్ ఫైల్స్ _ డైరెక్టరీస్ అంటే మీ స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా ఏ డైరెక్టరీలో ఉండయో చెప్తున్నాము. దాని పాత్ ఏమి ఇచ్చాము? స్టాటిక్ యూఆర్ఎల్ స్టాటిక్ అని కాల్ చేయండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి స్టాటిక్ అని. కానీ స్టాటిక్ అని పెట్టండి సార్, నేను అసెట్స్ అని పెట్టుకుంటానంటే నో ఇష్యూ అబౌట్ దట్, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్. ఓకే, జనరల్గా దీన్ని ఎవరు మార్చము, ఎందుకంటే అది గుర్తు కోసం వాటి స్టాటిక్ ఫైల్స్. ఇది ఎక్కడుందో మనకి ఆల్రెడీ, దీని కాన్ఫిగరేషన్ కోసం మనకి ఆల్రెడీ పైన మనకి ఏమేమి ఫైల్స్ అటాచ్ చేసుకుంటాం అనే దగ్గర ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ అని చూసారా. జనరల్గా ఇప్పుడు సెషన్స్ అనేది అవుట్ ఆఫ్ ఇది వాడట్లేదు. సో మెసేజ్ అనేది సెంట్రలైజ్ చేయడం కోసం వాడతాము, అది చెప్తాను మీకు టాపిక్ నెక్స్ట్. కంటెంట్ టైప్స్ చెప్తాను. ఆల్రెడీ మనం అడ్మిన్ ఇన్స్టాల్ చేసాం, సూపర్వైజర్ అండ్ అథెంటికేషన్ కూడా ఇన్స్టాల్ చేశాను. క్రియేట్ సూపర్వైజర్ క్రియేట్ చేశాం కదా ఒక యూజర్ని, డిజైన్గా అడ్మిన్ క్రియేట్ చేశాం కదా, అప్పుడు అడ్మిన్ క్రియేట్ అయింది, యూజర్ క్రియేట్ చేసినప్పుడు సూపర్వైజర్ క్రియేట్ అయింది, ఆత్ క్రియేట్ అయిపోయింది, అడ్మిన్ అయిపోయింది. ఇప్పుడు స్టాటిక్ ఫైల్స్ కూడా మనం కాన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు ఈ స్టాటిక్ ఫైల్స్ని మన టెంప్లెట్స్లోకి ఎలా వాడుకుంటాము? సో మనకి ఇప్పుడు టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్లో మనం ఎక్కడ index.htmlలో సమ్ ఏదో స్లైడ్స్ వాడాం కదా. ఈ స్లైడ్స్కి ఏం చేసాము? మనం ఇమేజెస్ తెచ్చుకున్నాం. ఈ ఇమేజెస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? నెట్ నుంచి కాపీ చేసి తెచ్చుకున్నాం కదా. నెట్ నుంచి కాపీ చేసి తెచ్చాం కాబట్టే కదా మనం ఇప్పుడు ఈ సర్వర్ని స్టార్ట్ చేద్దాము. ఒకసారి ఇది ఓపెన్ చేసి ఈ సర్వర్ని స్టార్ట్ చేద్దాము. ఈ సర్వర్ని స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు? ఎస్, ఎక్కడ ఉండాలి మనం? అది manage.py అనే లొకేషన్లో ఉండామా లేదో చూసుకోవాలి. ఉన్నాం కదా లొకేషన్లోనే. సో కాబట్టి పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ షుడ్ బి స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్లైడ్స్లో 3 ఫైల్స్ వస్తున్నాయి. మనం 3 పెట్టాము అక్కడ. ఈ 3 ఫైల్స్ ఇక్కడ thumbnail కూడా వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? ఇది బూట్ స్ట్రాప్ నుంచి తెచ్చుకున్నాం. ఈ ఇమేజెస్ 3 కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి దాని యొక్క స్క్రిప్ట్ కాపీ చేసి వేసుకున్నాం. అలా కాదు, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఆ 3 ఇమేజెస్ కూడా నా స్టాటిక్ అసెట్స్ ఫోల్డర్లో పెట్టుకొని వాటిని ఎలా బైండ్ చేస్తాం అంటే పొద్దుగులే నెట్ కనెక్ట్ కాకుండా లోకల్ నుంచి ఎలా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము? లెట్ us ఓపెన్ ద ప్రాజెక్ట్. ఇక్కడ డేటా ఆ ఇమేజ్ సోర్స్ అని చెప్పి ఉంది కదా, ఇది మొత్తం డిలీట్ చేసేద్దాము. ఎక్కడ దాకా ఉందో చూసి అది మొత్తం డిలీట్ చేసి ఒక 3 ఇమేజ్లు ఒకటే సైజు తీసుకుందాం, వాటిని పెడదాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ దాకా ఉంది, ఇది ఇట్ షుడ్ బి లార్జ్ బ్లాక్. ఓకే, లెట్ us రిమూవ్ దట్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ కూడా తీసేద్దాం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో చూసి దాన్ని కూడా తీసేద్దాం. టోటల్గా మనం 3 ఇమేజెస్ పెట్టాము. 3 ఇమేజెస్కి సంబంధించిన డేటా మొత్తం మనం రిమూవ్ చేసేద్దాం. ఆ రిమూవ్ చేసిన ఇమేజ్ యొక్క లొకేషన్లో మనం ఏం చేద్దామంటే యూఆర్ఎల్స్ని కాల్ చేద్దాం. ఓకే, సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డేటా ఇమేజ్ని కూడా తీసేద్దాం. లెట్స్ రిమూవ్ టు ద. సో జాగ్రత్తగా చూడండి, అయింది. చూస్తే ఆటోమేటిక్గా మనం ఎలా చేసుకోవచ్చో ఈజీగా అర్థమైంది. లెట్స్ 3 క్లియర్ చేసాం. ఓకే, నాకు ఇప్పుడు 3 ఇమేజెస్ కావాలి. నేనేం చేస్తాను? వెబ్లోకి వెళ్ళిపోతాను, ఒక 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాను. అంతకుముందు ఏం చేసాం? మనం డైరెక్ట్గా లింక్ కాపీ చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చేద్దాం? మనం డైరెక్ట్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి మనం కాపీ ఇమేజ్ అడ్రస్, కాపీ ఇమేజ్, సేవ్ ఇమేజెస్ అని కూడా చేయొచ్చు మనం ఇక్కడ. సో ఫస్ట్ ఇమేజ్ చూద్దాం. మనం ఇది ఫస్ట్ ఇమేజా? కాదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇమేజ్. ఓకే, దీని మీద రైట్ క్లిక్ చేద్దాం, సేవ్ ఇమేజ్ యాజ్ అందాము. ఇమేజ్ యాజ్ అని చెప్పని ఎక్కడుంది మంది? డెస్క్టాప్ మీద స్కూల్ ప్రాజెక్ట్లో అసెట్స్ ఎక్కడుంది? స్కూల్ అనే ప్రాజెక్ట్స్లో ఉన్న అసెట్స్లో ఇది 1 అనే JPEG ఫైల్ కింద సేవ్ చేశారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చేంజ్ చేద్దాం. దీన్ని కూడా సేవ్ ఇమేజ్ యాజ్ అందాం. దీని పేరు 2 అని చెప్పనే JPEG ఫైల్ కింద సేవ్ చేద్దాం. అండ్ థర్డ్ ఇమేజ్కి వెళ్దాం, దీన్ని కూడా సేవ్ ఇమేజ్ యాజ్ అందాం. సో 3.jpeg అనే ఫైల్ కింద సేవ్ చేశారు. దట్స్ ఫైన్. ఇప్పుడు ఆ ఫైల్స్ ప్రాపర్గా వర్క్ చేస్తాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? మనం పాత్ మెన్షన్ చేసాము. ఓకే, పాత్ మెన్షన్ చేసాము, దాని యొక్క రూట్ని మనం స్పెసిఫై చేసాము, అసెట్స్ అనే ఫోల్డర్ పెట్టాము. మనం ఇప్పుడు కాల్ చేయాల్సింది కూడా అసెట్స్ అనే కదా? కాదు, ఎందుకనంటే స్టాటిక్ అనే పాత్కి అసెట్స్ అనే ఫోల్డర్ని మనం కనెక్ట్ చేసాం కాబట్టి
మనం స్టాటిక్ అనే కాల్ చేయాలి. ఎక్కడైతే ఇమేజ్ కాల్ చేస్తామో అక్కడ స్టాటిక్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇమేజ్ కాల్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్స్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ /state స్టాటిక్ అండ్ /1.jpg అని పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత /static /2.jpg అని పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం? 2.jpg. అలానే థర్డ్ దగ్గర కూడా వద్దాం, /state static అండ్ /3.jpg అని పెట్టుకుందాం. ఓకే, లెటర్స్ ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ చేసేద్దాం. ఆటోమేటిక్గా సర్వర్ రీరన్ అయింది కాబట్టి ఒక్కసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇమేజెస్ అన్నీ కూడా ఎగిరిపోయినవి. సో ఎందుకు ఎగిరిపోయినాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను // పెట్టి stati స్టాటిక్ పెట్టి 1.jpg అని కొడితే వస్తుందా? jpg కుడ్ నాట్ బి ఫౌండ్ అంటుంది. అదే ఒకసారి ఎక్స్టెన్షన్ చూద్దామని చెప్తున్నా. అందుకనే మనం ఏం చేయాలి, ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి అసెట్స్లోకి వెళ్ళి అది జేపీజీలో ఉందా జేపీఈజీలో ఉందా అని చెప్పి నువ్వు పెట్టుకోవాలి. ఇది జిఫ్ అది సపరేటెడ్ ఎక్స్టెన్షన్తో వచ్చినాయి ఇది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని మార్చుకోవాలి. ఇక్కడ ఏమొచ్చినాయి, జేఎఫ్ఐఎఫ్ ఫైల్స్ ఎక్స్టెన్షన్లో వచ్చినాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని జేపీజీ కింద మార్చాలి. జేపీజీకి కింద మార్చాలంటే వెరీ సింపుల్. దాన్ని ఓపెన్ విత్ పెయింట్ బ్రష్తో కానీ మీ సిస్టంలో ఫోటోషాప్ కానీ ఉంటే ఓపెన్ చేసేసుకొని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పని కొట్టేసి జేపెగ్ ఫైల్ అని చెప్పంటాం. సో ఎక్కడ మనకి డెస్క్టాప్లో స్కూల్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ ఉంది, స్కూల్ ప్రాజెక్ట్లో స్కూల్లోకి వెళ్ళి అసెట్స్లోకి వెళ్ళి ఆ 1 అనే ఫైల్ కింద సేవ్ చేసేసుకున్నాం. అలానే దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. సెకండ్ ఫైల్ మీద కూడా రైట్ క్లిక్ చేద్దాం. ఓపెన్ విత్లోకి వెళ్ళి పెయింట్ ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత ఫైల్లోకి వెళ్దాం. దెన్ సేవ్ యాజ్ అందాం. జేపెగ్ ఫార్మాట్లోకి సెకండ్ ఫైల్ని కూడా సేవ్ చేసేద్దాం. నౌ మనం సెకండ్ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమంది, జేపెగ్ ఫైల్ వస్తుంది. అది జిఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ప్యూర్లీ జేపెగ్ ఫైలే కావాలి మనకి. సో కాబట్టి మనం ఇక్కడ జేపెగ్ ఫార్మాట్ తీసుకొని సేవ్ అని చెప్పాలి. ఆల్రెడీ అది రీప్లేస్ జిఫ్ ఫైల్ కిందే తీసుకుంటుంది. సో మనం ఏం చేద్దాం, నో కొట్టేసి 2.jpg అని పెట్టి కొట్టేసేద్దాం. ఓకే, దెన్ ఇట్ షుడ్ బి సేవ్. సో తర్వాత 3 ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ విత్ పెయింట్ బ్రష్లో ఓపెన్ చేద్దాం. ఈ పెయింట్ బ్రష్లోకి వచ్చిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళి జేపెగ్ అని క్లిక్ చేద్దాం. ఈ 3.jpg అనే ఫైల్ని కూడా మనం సేవ్ చేసేద్దాం. నౌ ఇట్ షుడ్ బి సేవ్డ్. తర్వాత మన వెబ్సైట్లోకి వచ్చేద్దాం. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. నౌ ద ఇమేజ్ విల్ బి కమ్స్. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మన పాత్కి కూడా వెళ్ళిపోతే ఆ ఇమేజ్ కూడా మనకు వర్కౌట్ అయిపోతుంది. ఇట్ షుడ్ బి వర్క్స్. సో 3 ఇమేజ్లు వచ్చేసినాయి మనకి. వెనెవర్ వీ కెన్ రిఫ్రెష్, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. సో కావాలంటే మీరు ఇన్స్పెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ పాత్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి, పాత్లో ఎక్కడుంది, స్టాటిక్ ఫోల్డర్లో జేపీజీ అని చెప్పండి. ఇప్పుడు మనం అసెట్స్ పెట్టామా, ఇంకొక పేరు పెట్టామా అనేది సంబంధం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ ఇంకా కొన్ని లాజిక్స్ కొన్ని ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం స్ట్రక్చర్ని కొద్దిగా మార్చాల్సి వస్తుంది. ఎలా మార్చాల్సి వస్తుందో చెప్తాను చూడండి. ఈ అసెట్స్లో నాకు ఒక ఫోల్డర్ వచ్చేసి సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంటుంది, ఇంకొక ఫోల్డర్ వచ్చేసి ఎస్కేప్ ఈ అసెట్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఫోల్డర్ వచ్చేసి జేఎస్ ఉంటుంది. అలానే ఇంకొక ఫోల్డర్ వచ్చేసి ఇమేజెస్ అని చెప్పని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టిప్ ఫైల్ని మనం డిలీట్ చేసేద్దాము. ఈ రెండోది టిప్ ఫైల్ కూడా డిలీట్ చేసేద్దాము. దీన్ని కూడా డిలీట్ చేసేద్దాము. ఈ 3 ఫైల్స్ నేను ఒక్కొక్క ఫైల్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాను, ఐ కెన్ మూవ్ టు ద ఇమేజెస్. ఎక్కడ మూవ్ చేశాను, ఇమేజెస్కి మూవ్ చేశాను. అయితే ఈ ఇమేజెస్ అనేవి ఎక్కడ ఉండేవి, స్టాటిక్ అనే ఫోల్డర్కు మౌంట్ చేయబడ్డ అసెట్స్లో ఉండేవి. అంతే కదా, స్టాటిక్ మౌంట్ చేసింది ఏంటిది, మనం అసెట్స్ అనే ఫోల్డర్నే కదా. ఆ అసెట్స్లో ఉన్న అంటే అర్థమైంది, స్టాటిక్లో ఉన్న ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ తీసుకొనిరా. ఇమేజెస్ అర్థమైందా, ఇమేజెస్ అండ్ // ఆఫ్ ఇమేజెస్. అప్పుడు ఏమైంది, సెగ్రిగేట్ అయిపోతాయి. సిఎస్ఎస్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఇమేజెస్ IMAGES ఇమేజెస్. ఓకే, స్పెల్లింగ్ ఈజ్ ఓకే. నౌ we come back to the page and refresh. Now also it should be works. సో ఒకసారి కావాలంటే మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూడండి. మీకు ఇక్కడ స్టాటిక్లో ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉన్న జేపీజీ ఫైల్ని మీరు మౌంట్ చేయగలిగారు.
సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక స్టాటిక్ ఫైల్స్ ని కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? ఏం చేయాలి మనము? ఎక్కడైతే మన ప్రాజెక్ట్ యొక్క రూట్ ఫోల్డర్ ఉంటుందో ఆ రూట్ ఫోల్డర్ లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ నేమ్ ఏం పెడతారనేది మీ ఇష్టం. ఇట్ షుడ్ బి రిమెంబర్. ఓకే. అయితే బేసికల్ గా యూనివర్సల్ గా అందరూ కూడా అసెట్స్ అనే పెడుతుంటారు. అసెట్స్ అంటే ఆ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఆస్తులు ఏమేమి ఉంటే ఆ ప్రాజెక్ట్ ప్రాపర్ గా వర్క్ అయ్యింది. దట్ ఆల్ ఆర్ విల్ బి స్టాటిక్స్. ఇంకా మనం ఏదన్నా అప్లోడ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ అసెట్స్ లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అప్లోడ్స్ అని పెట్టుకుంటాం. అర్థమైందా? ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయాలనుకో మనం ఆ ప్రాజెక్ట్ లో, సో అక్కడ ఏం చేస్తాం? ప్రాజెక్ట్స్ అని చెప్పని పెట్టుకుంటాం. సో ఏమైనా ఫోల్డర్స్ పెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్స్ లోకి అంటే నాట్ ప్రాజెక్ట్స్ మనం రీనేమ్ చేద్దాం, ప్రోడక్ట్స్ అని పెట్టుకుందాం. అర్థమైందా? సో ప్రోడక్ట్స్ కానీ అప్లోడ్స్ కానీ ఏమన్నా కావాలంటే సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి దాంట్లో పాత్ పంపించుకోవచ్చు. అల్టిమేట్ గా ఇవన్నీ కూడా దేని రూట్ మీద పనిచేస్తాయి? ఇక్కడ మనం ఏదైతే స్కూల్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం ఇక్కడ పాత్ స్పెసిఫై చేశామో, ఏమని స్పెసిఫై చేసాం? స్టాటిక్ ఫైల్స్ కి మీరు స్టాటిక్ ఫైల్ యొక్క యూఆర్ఎల్ కాల్ చేయాల్సిందేమో స్టాటిక్ అని. ఈ స్టాటిక్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ అసెట్స్ ఫోల్డర్. ఆ అసెట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? బేస్ డైరెక్టరీలో ఉంది. ఈ బేస్ డైరెక్టరీస్ అనేది ఎలా జనరేట్ అయింది మనకి? కంట్రోల్ కొట్టి పైకి వెళ్ళండి. ఇక్కడ పైన మీకు బేస్ డైరెక్టరీకి ఎలా ఫైండ్ అవుట్ ఇనిషియలైజ్ చేశాడని చెప్తుంది. ఇక్కడ ఎలా ఇనిషియలైజ్ చేశాడు? బేస్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ ఫైల్ అండర్ స్కోర్ ఫైల్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ కరెంట్ లొకేషన్ ఫైల్ అనమాట. సో రిజాల్వ్ పేరెంట్ డాట్ పేరెంట్ ప్రెజెంట్ ఫైల్ యొక్క పేరెంట్ ని తీసుకో. ఈ పేరెంట్ యొక్క పాత్ర నువ్వు స్పెసిఫై చేయి. పేరెంట్ అంటే దాని యొక్క రూట్ డైరెక్టరీ, దాని పేరెంట్ అంటే దాని యొక్క రూట్ డైరెక్టరీ. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి స్కూల్ దగ్గరికి వస్తుంది, స్కూల్ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్తుంది. ఈ స్కూల్లోనే కదా మనకి అసెట్స్ అనే ఫోల్డర్ ఉంది. అప్పుడు రూట్ పాత్ సరిపోయిందిగా మనకి. అందుకనే మనం కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేస్తున్నాము? బేస్ డైరెక్టరీ // ఆఫ్ అసెట్స్ అని చెప్పని పెట్టుకున్నాం. అక్కడ బేస్ డైరెక్టరీ // ఆఫ్ అసెట్స్ అని పెట్టుకున్నాం. ఈ అసెట్స్ లో ఇంక ఏ సబ్ ఫోల్డర్స్ ఉన్నా కానీ ఈ స్టాటిక్ ఉపయోగించి దాని సబ్ ఫోల్డర్ ని మనం కాల్ చేసుకోవాలి. అంటే అసెట్స్ అనేది an instance of the static file. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అసెట్స్ పిలిచే బదులు ఏం పిలుస్తాం మనం? స్టాటిక్ అని పిలుస్తాం. అంటే ఈ అసెట్స్ కి ఇన్స్టెన్స్ ఏంటిది? స్టాటిక్. అంటే మీరు స్టాటిక్ అని పిలిస్తే ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ అసెట్స్ పిలిచినట్టు అర్థము. కాకపోతే ఇది స్టాటిక్ అనేది బై డిఫాల్ట్ గా డిజాంగో ప్రొవైడ్ చేసిన ఒక స్టాటిక్ ఫైల్స్ కోసం ఇచ్చిన లొకేషన్ కాబట్టి ఈ స్క్రిప్ట్ అనేది డిజాంగోలో ప్రొవైడ్ చేస్తుంది, మనం జనరేట్ చేయట్లేదు. దానికి కావలసిన పాత్ను మనం జనరేట్ చేస్తున్నాం. అంటే ఈ స్టాటిక్ అనే పాత్కి నువ్వు ఏ డైరెక్టరీని అయితే రూట్ గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావో ఆ రూట్ ని మనం మెన్షన్ చేస్తున్నాం. దీనికి స్టాటిక్ ఫైల్స్ యొక్క డైరెక్టరీకి రూట్. ఓకే. సో దట్స్ అర్థమైందమ్మా. సో ఇది రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన టెంప్లెట్స్ లో ఎక్కడ ఇమేజ్ ఫైల్స్ కావాలన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సిఎస్ఎస్ ఫైల్స్ రాసినా అలానే కాల్ చేసుకోవచ్చు. రేపు మనం సిఎస్ఎస్ మీద వర్కౌట్ చేద్దాము. అర్థమైందా? ఇవాళ ఇమేజెస్ ని మనం ఎలా కాల్ చేసాం స్టాటిక్స్ అనే దాని మీద చూడండి. అర్థమవుతుందా? సో మనం ఏం చేసాం? టెంప్లెట్స్ లోకి వెళ్ళి index.html లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఉన్న యొక్క పాత్రలను తీసేసి ప్రెజెంట్ ఉన్న లొకేషన్ నుంచి స్టాటిక్ లోకి వెళ్ళి స్టాటిక్ లో ఉన్న ఇమేజెస్ లోకి వెళ్ళి స్పెసిఫైడ్ ఇమేజ్ ని బైండ్ చేయమని చెప్తున్నాం మనం. ఇక్కడ // అంటే అర్థం ఏంటంటే ఉన్న పాత్ దగ్గర // ఆఫ్ ఫోల్డర్ నేమ్ అండ్ దట్ ఇమేజ్ నేమ్ అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఇవి ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా అని మీకు ఒకవేళ పని చేయకపోతే మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. రూట్ డైరెక్టరీలో స్టాటిక్ లో ఉన్న 2.jpg అనే ఫైల్ ఉందా? ఇక్కడ ఏంది? స్టాటిక్ అనే దాంట్లో మనం రాసింది ఏంది? ఇక్కడ యూఆర్ఎల్ స్టాటిక్ లో ఇమేజెస్ లో పెట్టాం మనం కదా, అక్కడ లేదని చెప్పేసింది. ఇమేజెస్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే అర్థమైంది? మీనింగ్ ఏంది? ఎగ్జాక్ట్లీ ఆ పాత్రలో ఆ ఫైల్ ఉంటేనే మనకు చూపిస్తుంది. అట్లా చూపించిందంటే అర్థమైంది ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అర్థం. ఓకే. రెండోది ఇంకొక రకంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా ఓపెన్ కాకపోతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనదర్ వే ఇస్ దేర్. దట్ ఎట్లా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి. మీరు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ లో మీకు ఇక్కడ పాత్ కనపడుతుంది. ఇక్కడ మీరు దీన్ని ఏం చేయొచ్చు? ఈ కంట్రోల్ దాని మీద కర్సర్ పెట్టగానే కరెంట్ సోర్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఆ సోర్స్ మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ గా ఆ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి.
అక్కడ ఇమేజ్ ఓపెన్ కాకపోయినా ఆ పాత్ ప్రాపర్గా మనం ఇవ్వలేదని అర్థం చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకొని దెన్ రాకపోతే మనం ఎక్కడ తప్పు చేసామనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సిఎస్ఎస్ గురించి వర్కౌట్ చేద్దాం. ఓకేనా, అర్థమైందా? ఎస్. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే మనం చేసామో ఈ మోడిఫికేషన్స్ని గిట్ రిపాజిటరీలోకి ఎలా పంపించాలి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి టెర్మినేట్ చేసేస్తున్నాను. కంట్రోల్ సి కొడితే టెర్మినేట్ అయిపోతుంది. కొద్దిగా పైకి జరుపుతాను మీకు స్క్రీన్ క్లియర్గా కనపడటానికి. ఇక్కడ ఇవన్నీ మినిమైజ్ చేసుకుందాం. ఇక్కడ మీకు బ్రాంచ్ కనపడుతుంది చూసారా, దట్ ఈస్ ద సోర్స్ కంట్రోల్ అంటాం. ఈ సోర్స్ కంట్రోల్ మీద క్లిక్ చేయండి. ఈ రోజు అంటే ఇప్పుడు మనం చేసిన మోడిఫికేషన్స్ ఏమేం జరిగినాయి అంటే 3 ఇమేజ్లు ఓపెన్ చేసామంట. అసెట్స్ అనే ఫోల్డర్లో ఇమేజెస్ అనే లొకేషన్స్లో పెట్టామంట. అట్లనే index.html లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసామంట. ఈ ఫైల్స్ అన్నీ కూడా నేను రిమోట్ రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ క్లిక్ చేస్తాం. స్టేజ్ ఆల్ చేంజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగలే అన్ని స్టేజింగ్ మూవ్ అయిపోతాయి. స్టేజింగ్ అంటే అర్థమైంది, ప్రెజెంట్ ఉన్న సిస్టంలో అంటే మనం వర్క్ చేసే ఫోల్డర్లో స్టేజింగ్ ఫోల్డర్లోకి అంటే డాట్ గిట్ అని చెప్పిన ఒక హైడింగ్ ఫోల్డర్ ఉంది కదా మనకి, ఆ ఫోల్డర్లోకి మూవ్ అయిపోతాయి. స్టేజింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫైల్స్ని మనం కమిట్ చేయాలి. అయితే మీకు ఇక్కడ నుంచి కమిట్ చెప్పాను ఏమని, గిట్ కమిట్ ఏం కొట్టాలని చెప్పాం, గిట్ కొట్టాలి. ఇక్కడ గిట్ అని కొట్టాలి, ఆ తర్వాత కమిట్ అని కొట్టాలి. డబుల్ కొటేషన్లో మీకు కావాల్సిన మెసేజ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఐఫన్ వెరిఫై అని కొడితే వెరిఫై చేయకుండా అయిపోయింది, అంటే ఆటోమేటిక్గా పుష్ చేసేది. అర్థమవుతుందా? సో అలా మనం ఇక్కడి నుంచి టైప్ చేయకుండా విఎస్ కోడ్లో కూడా డైరెక్ట్గా వాడచ్చు. ఇక్కడికి వచ్చి మీరు మెసేజ్ ఏం టైప్ చేయాలనుకుంటున్నాను, ఆఫ్టర్ మోడిఫైయింగ్ ద ఏం యాడ్ చేసాం మనం, స్టాటిక్ ఫైల్స్ అని చెప్పని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ కమిట్ అని కొట్టేసేయండి. ఆటోమేటిక్గా ఆ మెసేజ్ తోటి కమిట్ అయిపోయింది. దట్స్ ఫైన్. కమిట్ అయిపోయిందంటే అర్థం ఏముంది, ఇక్కడ సోర్స్ కంట్రోల్లోకి వస్తే ఎటువంటి మోడిఫికేషన్స్ లేవు అని చెప్పింది. ఇప్పుడు ఇవి కమిట్ అయిపోయింది లేదు మనకు ఎలా తెలిసింది, ఒక్కసారి మన రిపాజిటరీ ఓపెన్ చేసుకొని కమిట్ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ చేయాలి. మనం కమిట్ చేయగానే అక్కడికి వెళ్ళవు. ఎందుకని చూడండి, మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడికి వెళ్ళి మనము దాన్ని ఓపెన్ చేస్తే రిపాజిటరీలో మనం కమిట్ చేసిన కొత్త ఫైల్స్ ఏమి వచ్చి ఉండవు. ఇక్కడ ఏది మన ప్రాజెక్టు, స్కూల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాము. ఈ ప్రాజెక్ట్లో మనం ఇక్కడ స్కూల్ అనే ప్రాజెక్ట్లో ఏమున్నాయి మనకి ఫోల్డర్స్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో మనకి అసెట్స్ అనే ఫోల్డర్ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ ఇంకా పుష్ చేయలేదు. అయితే ఇక్కడి నుంచే పుష్ చేయొచ్చు. మీరు ఎలా పుష్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. ఇక్కడ మీరు ఎలిప్సెస్ కనబడుతున్నాయి కదా, 3 ఎలిప్సెస్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పుష్ అని చెప్పని వస్తుంది. మీకు డైరెక్ట్గా విఎస్ కోడ్ నుంచి కూడా మీరు ఇలా పుష్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను పుష్ చేస్తాను, గిట్ రిమోట్ రిపాజిటరీ నాట్ ఫౌండ్, సో అది రిపాజిటరీలో నాట్ ఫౌండ్ అంటుంది. ఒకసారి ఎందుకు ఫౌండ్ కాలేదో మనం చెక్ చేద్దాం. ఎందుకనంటే మనం ఈ స్కూల్ అనే ఫోల్డర్లో ఉండకూడదు. మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం, ఇందాక నుంచి బయట నుంచి కదా మనం చేస్తుంది. ఇప్పుడు మనం కమిట్ ఎక్కడ చేసాము, లోపల చేసాము. ఎక్కడ చేసినా కమాండ్ ప్రాంప్టే. ఇప్పుడు గిట్ పుష్ ఎంటర్ కీ కొట్టేద్దాం. ఆటోమేటిక్గా గిట్ పుష్ అయిపోయింది. ఇక్కడ ఏమంటుంది, రిపాజిటరీ నాట్ ఫౌండ్ అంటుంది. ఏమంటుంది, రిపాజిటరీ నాట్ ఫౌండ్. సో మన రిపాజిటరీ ఇదే కదా, అది నాట్ ఫౌండ్ ఎందుకంటుంది. ఒకసారి పాత్కి వెళ్దాం. మన స్కూల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఈ పాత్ ఈ స్కూల్ అనే ప్రాజెక్ట్ ఏ బ్రాంచ్లో ఉండాలి, డెవలప్ బ్రాంచ్లో ఉంది ఇది. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనం గిట్ పాత్ ఏంది, ఈ స్కూల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ని కాపీ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేద్దాం. దెన్ గిట్ పుష్ అండ్ పేస్ట్. సో ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి పుష్. డెవలప్ నుంచి డెవలప్కి పుష్ అయిపోయింది. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గిట్ పుష్ కొట్టినా ఆటోమేటిక్గా అది పుష్ పాత్ తీసేసుకుంటుంది. దట్స్ అంటే ఇది పాత్ని మనం ఫైండ్ అవుట్ చేయలేదు, అందువల్ల పొద్దుగూకులు పాత్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఏముంది, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది చూడండి. స్కూల్లోకి వెళ్తే అసెట్స్ అనేది వచ్చేసి ఉంటాయి చూడండి. ఇక్కడ ఎక్కడ వచ్చింది, పైన అడ్మిషన్స్ అసెట్స్ బై ఇమేజెస్. ఆ అసెట్స్లోకి వెళ్తే మళ్ళీ జేపిక్ ఫైల్స్ వచ్చేసింది. అర్థమైందా, మనం ఇమేజెస్ పెట్టాం. మన సిఎస్ఎస్ అను వాటిలో ఎటువంటి ఫైల్స్ అటాచ్ చేయలేదు కాబట్టి అవి రెపోలోకి పోలేదు అనమాట. ఫోల్డర్లో ఏమీ లేకపోతే రెపోలోకి వెళ్ళవు ఎప్పుడు కూడా. ఓకే, దట్స్. సో మనం పుష్ చేసి రేపు మనం సిఎస్ఎస్ ఫైల్స్ మీద వర్కౌట్ చేసి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.